హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్స్ పెడుతున్న వాళ్ళు ఈ వీడియోకి కూడా మీ లైక్ ఇచ్చేసి స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక బూస్టప్ లెక్క నాకైతే పనిచేస్తూ ఉంటాయన్నమాట. ప్రతి లైక్ ఒక సపోర్టర్ లెక్కే అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం రోజు వీడియో అనమాట. ఆ రోజైతే మా లక్కోడికి హాలిడే అండి. సెకండ్ సాటర్డే కదా, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే త్వరగా లేవరు, కానీ హాలిడే టైంలో మాత్రం ఊరికి ముందు లేచి కూర్చుంటారు కదా. 5 గంటలకే లేచిపోయింది మేడం గారు. లేచి ఇంకా నా బుర్ర తినేస్తుంటే మా ఆయన అయితే బయటికి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే నాకు కొంచెం నిద్రది సరిపోవట్లేదు, నీరసంగా ఉంటుంది కదా, కొంచెంసేపు పడుకుంటుందమ్మా నువ్వు బయటకు వచ్చాయని చెప్పి ఆయన అయితే బయటికి తీసుకెళ్ళిపోయారనమాట. తండ్రి కూతుర్లు బయట పాటలు పెట్టుకుని డ్యాన్సులు కట్టుకుంటూ ఎంజాయ్ చేశారు. అప్పుడే గట్టిగా వర్షం పడుతుంది. నేను లేచేటప్పటికి కరెక్ట్గా 6:30 పావు తక్కువ 7 అయిపోయిందనమాట టైము. నార్మల్గా లెక్కోడు స్కూల్ ఉంటే కనుక నేను 5:30 ఇంకా 5 గంటలకు కూడా లేస్తాను. ఇంట్లో పూజ టైంలో అయితే పూజ చేసుకునే రోజు అయితే 5 గంటలకు లేస్తాను, లేకపోతే 5:30 పావు తక్కువ 6 ఆ టైంకి అయితే లేస్తానమాట. ఇంకా ఆ రోజు అయితే పావు తక్కువ 7 అయిపోయింది. ఇంకా రక్కీకి ఎలాగో హాలిడే కాబట్టి లంచ్ బాక్స్ పని ఏం లేదు అనుకోవడానికి లేదు, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను కదా, బాక్స్ పట్టుకుని వెళ్ళాలి కాబట్టి లంచ్ ఎలాగైనా వండాలి. ఇంకా లక్కోండు కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట. కాకపోతే 9 గంటలకి వెళ్ళను, 11, 11:30 ఆ టైంకి అయితే వెళ్తాను. ఇంకా ఆ రోజైతే మా పక్క ఊర్లో సత్తమ్మ తల్లి ప్రతిష్ఠ అయితే ఉందండి. అందుకని చెప్పి ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి. ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. లేట్గా లేచిన త్వరగా లేచిన మన పనులు అయితే మనమే చేసుకోవాలి కదా. మా ఆయన అయితే డిస్టర్బ్ చేయకుండా ఒక గంట ఎక్కువసేపు పడుకొనిచ్చారు, కానీ ఆ గంట చేసుకునే పనులన్నీ కూడా హడావుడిగా చేసుకోవడం అయిందనమాట. ఆ పనులన్నీ నేనే చేసుకోవాలి. బాబు కూతురు బయట కూర్చుని డాన్సులు కట్టుకుంటా వర్షాన్ని అయితే ఎంజాయ్ చేశారు. కాకపోతే కొంచెం నిద్రపోయాను కాబట్టి ఫ్రెష్గా అనిపించిందనమాట. నాకు కొంచెం హెవీ అయిపోతుందండి వర్క్, ఎందుకంటే ఉదయం లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి పంపడం, ఇంకా తర్వాత నేను స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్ళడం, మళ్ళీ వచ్చేటప్పటికి 4:30 పావు తక్కువ 5 అవుతుందనమాట. నేను క్లాసెస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ కొంచెం టీ చుక్క తాగేసి మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయడం, అంటే బయట వాకిలి పనులు ఇవి అవి. బయట వాకిలి పనులే నాకు ఒక గంట టైం పడుతుంది అనమాట, చాలా టైం పట్టేస్తుంది. ఇంకా అవన్నీ అయ్యేటప్పటికి మళ్ళీ కూడా అయితే వచ్చేస్తుంది అంటే అంతకు ముందే వచ్చేస్తుంది. ఇంకా ఆడుకుంటుంది అనమాట. ఇంకా ఇలా ఆ పనులు బయట పనులు ఈవినింగ్ పనులన్నీ అయ్యేటప్పటికి మళ్ళీ కూడా స్నానం చేపించి ఇంకా రెడీ చేసేసి భోజనం తినిపించి చదివించి అప్పుడు నేను మళ్ళీ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవడం, ఇంకా సామాన్లు ఉంటే అవన్నీ సామాన్లు కడుక్కోవడం, ఇవన్నీ చేసుకోవాలన్నమాట. నాన్ స్టాప్ ఉదయం నుంచి నైట్ వరకు అస్సలు ఖాళీ ఉండట్లేదు. నైట్ నేను ఇంకా ఫ్రెష్ అయ్యి అంటే 9:30కి నా పనులు అయితే అయిపోతాయి అన్నమాట. మ్యాక్సిమం 9:30 పావు తక్కువ 10 ఆ టైంకి అయితే అయిపోతాయి నా పనులు. ఇంకా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మీ కమెంట్స్కి రిప్లై ఇచ్చిన తర్వాత నేను ఎడిటింగ్ వర్క్ చేసుకుని వాయిస్ ఇచ్చుకుని పడుకునేటప్పటికి 11:30 11 ఆ టైం అవుతుందన్నమాట. అలా నాకు అస్సలు నిద్ర సరిపోవట్లేదు. అందుకని కొంచెం ఉదయం పడుకొని ఇవ్వడానికి కారణం మా ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి, అది కారణం అనమాట. నిద్ర అయితే సరిగ్గా సరిపోక ఉదయం లేచేటప్పటికి కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఇంకా ఇలా కాదు అని చెప్పి బయట వాకిళ్ళు అవి తుడవడానికి ఒక మనిషిని పెట్టుకోవచ్చు అని చెప్పి చూస్తున్నాము. దొరుకుతుంది అనుకుంటున్నాము. మేబీ దొరికితే పర్లేదండి, లేకపోతే నా పని అయిపోతుంది. అస్సలు అవ్వట్లేదనమాట నా వల్ల. కొంచెం మనిషి దొరికితే, ఒక మనిషి సాయం ఉన్నారనుకోండి, కొంచెం హెల్ప్ అవుతుంది కదా. ఇంట్లో పనులు నేను చూసుకున్నా ఆవిడ బయట పనులు చేసుకుని వెళ్ళిపోతుంది కదా అని చెప్పి చూస్తున్నాము. కాకపోతే పని కొంచెం నీట్గా చేసే వాళ్ళు అయితే బెటర్ కదండి. మళ్ళీ అనుకుంటే వాళ్ళని మార్చడం, ఇంకొకరిని పెట్టుకోవడం అలా కాకుండా కొంచెం లేట్ అయినా నీట్గా చేసే వాళ్ళని తెచ్చుకుంటేనే బెటర్ అని చెప్పి చూస్తున్నారు. ఇంకా నేనైతే శనివారం కాబట్టి ఆ రోజు ఉదయం లేచాను కదా, పావు తక్కువ 7 గంటలకు లేచాను కదా, ఇంకా పూజ చేసుకొని
మా పక్క ఊరిలో సత్తమ్మ తల్లి ప్రతిష్ట అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా హడావిడిగానే చేసుకున్నాను ఇంట్లో పనులన్నీ. ఇంకా లేచిన వెంటనే టకటక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని దేవుడి దగ్గర కూడా అన్నీ సర్ది పెట్టేశాను. మా ఆయనకి శనివారం కాబట్టి కంపల్సరీ ఆయనే పూజ చేసుకుంటారు ఇంట్లో. నేనైతే తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటాను. ఇంకొకటి, ఆ రోజు నేను స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను కదా, అక్కడ స్టూడెంట్స్ అనమాట, నాతో పాటు నేర్చుకునే స్టూడెంట్స్, చెల్లెళ్ళే, అందరూ చిన్నపిల్లలే, అక్క అక్క అని చెప్పి చాలా బాగా పిలుస్తారు. ఇంకా దాంట్లో కూడా మన ఛానల్ని చూసే ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట, మన సబ్స్క్రైబర్సే వాళ్ళు కూడా. అక్క నీ చేత్తో పులిహోర చేసుకుని తీసుకురావా అక్క, చింతపండు పులిహోర అని చెప్పి అడిగారనమాట. ఇంకా వాళ్ళు అడగడం, నేను చేయకపోవడమా, ఇంకా రేపు చేసుకుని వస్తాను అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చేసాను అనమాట. నేనేమో లేవడం లేటుగా లేచాను. ఇంట్లో పనులు, ఇంకా పూజ, ఇంకా మేము సత్తమ్మ తల్లి ప్రతిష్టకి వెళ్ళాలన్నమాట. అమ్మ వాళ్ళకి మాట ఇచ్చాను, మళ్ళీ ఈ పట్టుకెళ్ళకుండా వెళ్ళానంటే దీని గురించే మానేసాను అనుకుంటారు కదా వాళ్ళు. అందుకని చెప్పి లేట్ అయినా కానీ నేనైతే గబగబా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని చకచక మా ఆయనకి దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసి తులసమ్మ దగ్గర పూజ అయితే నేను చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత లక్కోడికి అది స్నానం చేయించేసి రెడీ చేసేసి ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసేసాను అనమాట. ఇలా వంట అవ్వడం, మేమైతే గుడికి బయలుదేరిపోదాము అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే అన్నం కుక్కర్లో పెట్టేశాను. అన్నం ఉడికేలోపు ఇంకా పూజ అయిపోయింది కదా. మా ఆయన అయితే ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకుని మా ఊరి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తారండి, కంపల్సరీ వెళ్తారనమాట, అసలు మానరు. అక్కడికైతే వెళ్ళొచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేసాను అనమాట. ఇడ్లీ పెట్టేసి కొడుకి మా ఆయనకి పెట్టేశాను. తర్వాత నేను కూడా తినేసి వేడిగా కాఫీ పెట్టుకుని తాగేసాము. ఆ పని అయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఒక పక్క పులిహోరకి పోపు అయితే వేపేసుకుంటున్నాను, ఇంకో పక్క కర్రీ కోసం బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ అయితే వండుతున్నాను అనమాట. వాళ్ళు కర్రీ కూడా తెమ్మని చెప్పారు. ఆలు కర్రీ చేసుకుని రాక దాంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది అంట. కానీ చాలా బాగా మాట్లాడతారండి, చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళు అలా అడుగుతుంటే నాకు చెయ్యాలనిపించింది అనమాట. అందుకే ఆ రోజు కొంచెం హడావుడైనా లేట్ అయిపోయింది. నేను వెళ్ళేటప్పటికే 1:30 అయిపోయిందనమాట. ఫోన్ చేసి ఆగండి, భోజనం చేయకండి అని చెప్పి ఫోన్ చేసి ఆపి నేను పట్టుకెళ్ళానండి. ఆ రోజు చాలా హడావుడైపోయింది నాకు. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది కదా, ఒక బేషన్లో వేసి చల్లారి పెట్టేశాను. ఒక పక్కేమో కర్రీ అయితే వండేసాను అనమాట. ఆలు క్యాప్సికమ్ కర్రీ చాలా ఈజీ అండి. నార్మల్గా అయితే మనం బంగాళదుంప ఉడకపెట్టుకుని చేసుకుంటాం కదా, నేను ఆ రోజు ఉడకపెట్టలేదనమాట. బంగాళదుంపని మామూలుగానే పీల్ చేసేసుకొని వేసేసుకున్నాను. మామూలుగా బంగాళదుంప కర్రీ వండుకుంటాం కదా, పచ్చి ముక్కలు కోసేసి కర్రీ వండుకుంటాం కదా, అలాగే క్యాప్సికమ్ బంగాళదుంప ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజులో కోసేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది బాగా పచ్చివాసన పోయిన వరకు వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. అంతే, ఒక 4 విజిల్లు వచ్చినాయి అంటే బంగాళదుంప కూర అయితే రెడీ అవుతుంది. ఫైనల్గా ఫ్రెష్ పోయిన తర్వాత మూత తీసేసి కొంచెం మసాలా పౌడర్, ఇంట్లో మనం హోల్ గరం మసాలా పౌడర్ ఆడి పెట్టుకుంటాం కదండి, అది వేసుకుని 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. అంతే, బంగాళదుంప కూర అయితే అయిపోయింది. ఇంకా పులిహోరలోకి వచ్చేద్దాము. పులిహోర అయితే చాలామందికి తెలుసు, చింతపండు పులిహోర. చింతపండు పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అస్సలు ఉండరు. చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. అదే గుళ్ళో పెట్టిన పులిహోర అంటే ఇంకా ఇష్టం. నేను చేసేది గుళ్ళో పెట్టిన పులిహోర లాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా పులిహోరకి పోపు తెలుసు కదా మీకు, పోపు వేసుకొని చింతపండును కూడా ఆ పోపులోనే వేసుకొని ఉడకపెట్టేసుకున్నాను. నేనైతే ఎక్కువ కాదు కాబట్టి, క్వాంటిటీ ఎక్కువైతే మనం చింతపండుని విడిగా ఉడకపెట్టుకోవాలి, పోపు విడిగా వేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి నేనైతే నార్మల్గానే పోపు బాగా వేగిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు వేసాను అనమాట. తుక్కు లేకుండా చింతపండు గుజ్జును వేసుకుని ఒక్క 10 నిమిషాలు చింతపండుని బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. మస్ట్ పులిహోరలో ఇంగు వేయడం మర్చిపోకండి. ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా పసుపు కూడా వేసేసుకోవాలి. నూనెలో వేసుకుంటేనే బాగుంటుంది, అంటే పసుపు వాసన రాకుండా ఉంటుంది. నూనెలో వేయించుకుంటే, పోపుతో పాటు వేయించుకుంటేనే బాగుంటుంది. నేనైతే అలా వేసుకుంటాను. కొంతమంది అయితే అన్నంలో కలిపేసుకుంటారనమాట, పచ్చి పసుపు వేసేసి అన్నంలో కలిపేసుకుంటారు. మా నాయనమ్మ అయితే అలా చేసేది కాదు, నూనెలోనే వేసేదనమాట పసుపు. నాకు అదే అలవాటు. ఇంకా చింతపండు పులిహోరకి మస్ట్ కావాల్సింది అల్లం, ఇంకా ఆవాలు, 1 స్పూన్
ఆవాలు ఇంకా చిన్న అల్లం ముక్క మిక్సీ కొట్టేసుకోవాలి, లేకపోతే దంచుకున్నా పర్వాలేదు. మెత్తగా దంచుకోవాలి, అంటే కచ్చబచ్చగా దంచుకుంటే సరిపోతుంది. దంచుకున్న దాన్ని మనం పులిహోర అన్నంలో కలిపేసుకోవాలన్నమాట. పులిహోరకు వండుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నంలో కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అప్పుడు మనం చింతపండు గుజ్జు ఉడకపెట్టుకున్నాం కదండి, పోపుతో పాటు ఉడకపెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని కలిపేసుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోతుంది. దీన్ని స్పెషల్గా డీటెయిల్గా ప్రత్యేకంగా ఒక వీడియో చేయమంటే పులిహోర వీడియో చేస్తాను. ఎవరికి రాదని కాదు, రెసిపీ కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా చేసి పెడతాను. ఇంకా పులిహోర కలపడం కూడా అయిపోయిన తర్వాత గబగబా రెడీ అయిపోయి ఇంకా సత్తమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళిపోయామండి. నిజంగా ఆ రోజు లేట్ అవ్వడానికి సత్తమ్మ తల్లి దర్శనం అయితే ఎంత ఫాస్ట్గా ఇచ్చిందో అమ్మవారు. నిజంగా చాలా లైన్ ఉందండి, చాలా పెద్ద లైన్ అనమాట. ఆ లైన్లో పడితే మాకు దగ్గరగా 3 అయిపోతుంది దర్శనానికి. ఆ లైన్లో కాకుండా అమ్మవారి దగ్గరికంటా వెళ్ళిపోయి మేమైతే దర్శనం చేసుకున్నాము. నిజంగా అవ్వదేమో అనుకున్నాను నేను ఆ రోజు దర్శనం. నేను మళ్ళీ వచ్చి చేసుకుంటానులే, వాళ్ళకి మాట ఇచ్చాను లేట్ అయిపోతుంది అని చెప్పి అన్నాను మా ఆయనతో. ఏం కాదు, అమ్మవారి దర్శనం అయిపోతుంది చూడు, మనం ఇంతవరకు వచ్చాము, అమ్మవారి దర్శనం అవ్వకుండా వెళ్ళము అని చెప్పి అన్నారు. ఆయన అలా వెళ్ళేటప్పటికి తెలిసిన వాళ్ళు కనిపించారు, వాళ్ళైతే తీసుకుని వెళ్ళారనమాట. అమ్మవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా సంతోషంగా ఇంటికి వచ్చాము అమ్మవారి దర్శనం అయిందని చెప్పి. ఇంక ఇంటికి రాగానే ఫాస్ట్గా రెడీ అయిపోయి అన్ని బాక్సుల్లో పెట్టేసుకొని ఇంకా నేనైతే క్లాస్కి వచ్చేసానమాట. పాపం నా గురించే భోజనం చేయకుండా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వచ్చిన వెంటనే సరదాగా నవ్వుకుంటూ అక్క పులిహోర కోసం ఇంత లేట్ అయిందా అని చెప్పి వెటకారం ఆడారు. అలా నవ్వుకుంటూ భోజనం అయితే చేసేసామన్నమాట. మా లక్కోడు కూడా ఇంటి దగ్గర తినలేదండి, నేను ఇక్కడికి వచ్చాకనే తింటానని చెప్పి ఇంకా ఆ రోజు హాలిడే కాబట్టి నాతో పాటే వచ్చేసింది. మా లక్కోడు అంటే చాలా ఇష్టం అక్కడ అందరికీ కూడా. ఇంకా ఆ రోజు అయితే కుట్టడం మానేసి మా లక్కోడితోనే ఆడుతూ కూర్చున్నారు. అక్క కూడా సేమ్ అనమాట. మీ లక్కోడు వస్తే నాకు అసలు ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదే, దాన్ని కూడా తిరగాలనిపిస్తుంది అని చెప్పి దాని కూడానే తిరిగిందనమాట. ఆ రోజు వర్క్ కూడా పక్కన పెట్టేసి దాంతోనే ఆడుతూ కూర్చుంది. నేను మాత్రం నా వర్క్ మానలేదనమాట. మీరు ఆడుకోండి మా లక్కోడితో, నేనైతే నా వర్క్ నేను చేసుకుంటానని చెప్పి ఆ రోజైతే బోట్ నెక్ అనార్కలి డ్రెస్ అయితే కంపల్సరీ కంప్లీట్ చేసేయాలి ఎలాగైనా. అప్పటికి 3 రోజులు అవుతుందనమాట దాన్ని కట్ చేసి. నేను ఒక రోజైతే పేపర్ కటింగ్ అయితే చేసుకున్నాను, తర్వాత నేను డ్రెస్ కటింగ్ అయితే చేశానమాట. ఇంకా ఆ రోజైతే కంపల్సరీ డ్రెస్ కుట్టేసే వెళ్ళాలి ఇంటికి, ఎంత లేట్ అయినా కానీ అని చెప్పి స్టార్ట్ చేసేసానమాట కుట్టడం. నేను అక్కడ కుట్టిన ప్రతి డ్రెస్ కూడా అక్క అడ్వైజ్లో కుడతానండి. ప్రతి ఇంచు బై ఇంచు కూడా ఎలా కుట్టాలి ఏంటి అని చెప్పి అక్క చెప్తుంది. చెప్పిన తర్వాతే నేను ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కూడా అక్క చెప్తేనే చేస్తాను. అందుకని అక్క ఆధ్వర్యంలో కుడతాను కాబట్టి అదేమీ డుమ్మా కొట్టదనమాట, బాగా వస్తుంది. ఇంకా నాకు నేను ఇంకో డ్రెస్ కుట్టాలి, అక్క అడ్వైజ్ లేకుండా నాకు నేను సొంతంగా ఇంకో డ్రెస్ కుట్టాలన్నమాట. అలాగా కుట్టింది అది కరెక్ట్గా వస్తేనే నాకు ఆ డ్రెస్ వచ్చినట్లు లెక్క. ఆ రోజైతే నేను ఆ డ్రెస్ అంతా కూడా కట్టింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు పిన్ టు పిన్ అక్క చెప్తూ ఉంటుంది, మనం కుడుతూ ఉండాలన్నమాట. అలా అని చెప్పి అక్క ఏం కుట్టదు, కట్ చేయదు, అన్నీ మన చేత చేయిస్తుంది. చేయించడం వల్ల మనకి డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్తుంది. ఇంకో డ్రెస్ కుట్టడానికి మనకు కూడా ఐడియా ఉంటుంది, మన చేతులతో మనం చేస్తాం కాబట్టి కుట్టేయచ్చు అనమాట. ఇంకో డ్రెస్ నాకు నేను ఓన్గా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా కుట్టాను ఏంటి అని చెప్పి. ఆ డ్రెస్ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట, నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఎందుకో ఆ టైప్ డ్రెస్సులు సూట్ అవుతాయి అనిపించింది, వేసుకోగానే ఫిట్గా అనిపించింది. ఇంకా కుట్టేసిన తర్వాత మా లక్కోని తీసుకుని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నాను. ఇంటికి వచ్చేటప్పటికే కరెక్ట్గా 5:30 అయిపోయింది టైము. ఇంకా టీ తాగేసి దాంట్లో కొన్ని చెక్క మిక్చర్ వేసుకొని తిన్నాను. టీలో మిక్చర్ చాలా బాగుంటుందండి, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంకా నేనైతే తినేసి ఈవినింగ్ పనులు మొదలు పెట్టాలి. మా లక్కోడైతే అట్లా స్టార్ట్ చేసేసింది. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.